వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి గాయత్రి, అసలు ఈ సౌండ్ ఏంటి? జోష్ ఏంటి? అసలు మనం ఎక్కడ ఉన్నాం? మనం ఉన్నాం రిజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఖమ్మం. ఏటీఎం నుంచి వస్తుంది క్యాష్, లవర్స్ మధ్య వస్తుంది ఇష్యూ, పామ్ అంటుంది బుస్సు. నీకు కావాలా టిష్యూ? వద్దు. ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది జోష్. గాయత్రి, వీళ్ళ జోష్ చూస్తుంటే, వీళ్ళ అరుపులు చూస్తుంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కార్తీక్. yes, మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఇప్పటి వరకు చదివిన బెస్ట్ బుక్ ఏంటి? నా పేరు చార్విక. చార్విక, నువ్వు చదివిన బెస్ట్ బుక్ ఏంటి? కౌశిక్ రాసిన నా చావు నేను చస్తా నీకెందుకు. అంత పెద్ద మాట అన్నదేంటి సార్? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మై నేమ్ ఇస్ మహేష్. మహేష్, ముఖేష్ పరిచయం నీకు? తెలుసు. నా పేరు ముఖేష్. మహేష్, నీకు ఇప్పటి వరకు చదివిన బుక్స్ లో ఏ బుక్ ఇష్టం? డాక్టర్ రాసిన బుక్ ఇష్టం. రేయ్, ఏంటి? ఆని ముత్యానివిరా నువ్వు. అవునా? ఏం రాశాడు ఆయన? ఆయన మన గురించే రాశాడు. నెక్స్ట్ ఇక్కడ ఎవరమ్మా? మై నేమ్ ఇస్ దీపిక. దీపిక, క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు చదివిన బుక్స్ లో బెస్ట్ బుక్స్ ఏంటి? పక్కింట్లో పకోడి, ఎదిరింట్లో చెకోడి అని పక్కింటి ఆమె రాసిన బుక్. పక్కింట్లో పక్కోడి అని పక్కింటి ఆవిడ రాసిన బుక్. ఈవిడే నా పక్కింటి ఆవిడ? అవును అవును. అవునా? సూపర్. నా పేరు గ్లాడ్విన్. గ్లాడ్విన్, ఇంతవరకు చదివిన బుక్స్ లో నీకు ఏ బుక్ ఇష్టం? స్వాతి వీక్లీ బుక్. అవునా? స్వాతి వీక్లీ బుక్ ఏ పేజ్ అంటే ఇష్టం? 74th. 74 సెంటర్ పేజ్. మై నేమ్ ఇస్ రోష్ని. మై నేమ్ ఇస్ రోషిని. క్వశ్చన్ ఏంటంటే నువ్వు చదివిన బుక్స్ లో బెస్ట్ బుక్ ఏంటి? ప్రాక్టిక్ రాజా అనే బుక్ ఉంది. అమ్మాయిని ఎలా పడేయాలని పులిహోర కలిపే ఫ్రెండ్ రాశాడు. ఏంటి అది? బుక్ పేరు చెప్పు ఒకసారి. ప్రాక్టింగ్ రాజా బుక్. ప్లట్టింగ్ రాజా బుక్ ఉంది. అది ఎవరు రాశారు? పులిహోర కలిపే ఫ్రెండ్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి పనులు చేసి కొట్టించుకున్న సందర్భాలు ఏంటి? ముసలి వాళ్ళని రోడ్డు దాటించడం వల్ల. ఏమైంది? వాళ్ళు ఆల్రెడీ రోడ్డు దాటున్నారు, నేను అవతలకి దింపే. ఏ దొంగ, సూపర్ రా. దిస్ ఈజ్ సౌజన్య. క్వశ్చన్ ఏంటంటే మంచి పనులు చేసి దెబ్బలు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జామ్ లో కష్టపడి రాస్తున్నారని టెక్స్ట్ బుక్ పోయి ఇస్తే తిట్టారు. ఏమిటండి మీరు మాట్లాడేది? కష్టపడి రాస్తున్నావు, టెక్స్ట్ బుక్ ఇచ్చావా? ఓ, అది మంచి పని. అందరు ఎగ్జామ్ రాస్తుంటే ఏమన్నది అర్థమైందా మీకు? కాలే కదా? అందరు అట ఎగ్జామ్ రాస్తున్నారట. అప్పుడేమో అబ్బో కష్టపడి రాస్తున్నారు వీళ్ళు ఎగ్జామ్ అని టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి ఇచ్చిందట ఎగ్జామ్ హాల్లో. చూసావా? ఇదా చెప్పాలి, అర్థం కాలేదు. అది ఏం చేసారు? వచ్చి ఇన్విజిలేటర్ గుద్దిండి వచ్చి ఇట్లానే. నా పేరు భువన్. భువన్, నువ్వు మంచి పనులు చేసిన సందర్భంలో దెబ్బలు తిన్నా పని ఏంటి? ఒక అమ్మాయి రోడ్డు మీద పొట్టి బట్టలు వేసుకొని రీల్స్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటే డబ్బుల కోసం చేస్తుంది అనుకుని నా షర్ట్ తీసి ఇచ్చాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు కూడా నువ్వు షర్ట్ ఇవ్వాలనిపిస్తుందా? ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి రీల్ చేస్తుంది, నువ్వు రీల్ చేయి, షర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు దమ్ముంటే షర్ట్ ఇవ్వాలి. ఇద్దుదా దా నేను రీల్ చేస్తున్నా. చెయ్యి, రీల్ చేయి. తప్పుడు రీల్ చేస్తామో చెప్తాం మేము. చెయ్యి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అరే ఏంద్రాబాయ్, మన ఏరియాలో ఎక్కువైనరు. ఈ మధ్య ట్రెండ్ అట్టే నడుస్తుంది, ఏం చేస్తావు? అవునా? అయ్యో పాపం, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనంటున్నావు, బట్టలు కూడా చక్కగా వేసుకోలే. నీది ఇచ్చేయన్న ఏముంది? నాది ఎట్లు ఇస్తారా? ఏదో కథలు చెప్పకు. నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు మానవతా దృక్పథం ఉన్న ఏకైక వ్యక్తివి. పాపం భువన్ తన షర్టు కూడా నీకు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? దిస్ ఈజ్ సహారిక. క్వశ్చన్ ఏంటంటే నువ్వు మంచి పనులు చేసి కూడా దెబ్బలు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గుడి ముందు చెప్పులు అడ్డందిడ్డంగా ఉన్నాయని మంచిగా చదువుతుంటే చెప్పులు దొంగతనం చేస్తున్నా అని తిట్టారు. నీ చెప్పులు చూసినప్పుడు అనుకున్నా. ఏ గుడి ముందు కొట్టేసావు? నేనా? అయ్యప్ప స్వామి టెంపుల్. అరే ఈ బిజినెస్ అయితే బాగుంది కదరా. వస్తారా మీరు? ఇద్దరం కలిసి వెళ్ళి కొట్టేసుకుందామా? వెళ్ళానండి. ఇద్దరు కొట్టేసుకుని అమ్ముకుందాం, ఓకేనా? ఓకే. ఓ, వీళ్ళకి అమ్మేద్దాం. నువ్వు కూడా కొట్టేసినాయి. అంత ఎగ్జాక్ట్ గా ఎలా కనిపెట్టావు కార్తీక్? నేను మొన్న చూసినా కదా, సాయిబాబా గుడి ముందు నువ్వు ఎవ్వరు చూడ ముందు పట్టుకొని పోతాను. నా వెనకాల చెప్పుల కోసం కాపలా కాసింది నువ్వే కదా? అయ్యే అది. నా పేరు అభిరామ్. అభిరామ్,
మంచి పనులు చేసినప్పుడు నీకు దెబ్బలు తగిలిన సందర్భాలు ఏంటి? మా అమ్మ దీపం వెలిగించడానికి అగ్గిపెట్టి వెతుకుతున్నప్పుడు నేను నా జేబులో నుంచి సిగరెట్ లైటర్ తీసి వెలిగిస్తే మా అమ్మ నా చెంప పగలగొట్టింది. అవునా? మీ మమ్మీనే దా ఒకసారి దీపం వెలిగించాలరా, అగ్గిపెట్టి తీసుకురాపో. అమ్మ ఏంట్రా లైటర్? సిగరెట్ లైటర్ అమ్మ. సిగరెట్ లైటరా? లైటర్ అమ్మ అంటే వద్దమ్మ. నీకు సిగరెట్ అమ్మ వద్దమ్మ. ఒకసారి పిల్లమ్మా, ఏమండి? రేపు పొద్దున్నే పూజ చేసుకోవాలి దేవుడికి. అగ్గిపెట్టిందా? ఏమండి ఇదిగోండి లైటర్. లైటర్ నువ్వు అది నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిలు ఎలాంటప్పుడు హీరోలుగా ఫీల్ అవుతారు? నా పేరు నిహాల్. కార్తీక్ అన్నలా స్పిట్స్ పెట్టుకొని స్టైల్ ఫోటో దిగినప్పుడు. ఏ ఇలా మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? దిస్ ఇస్ అక్షయ్ రెడ్డి. అక్షయ్ రెడ్డి, అబ్బాయిలు ఎప్పుడు హీరోల్లో ఫీల్ అవుతారు? చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా చాలు. ఒక కాంప్లిమెంట్ ఈ అబ్బాయికి. మీ షర్ట్ చాలా బాగుంది, హుడీ చాలా బాగుంది. యు లైక్ ఇట్? ఎస్ సార్. ఓ మై గాడ్. తీసిచ్చేవా? నేను ఇయ్యను కా. తీసిచ్చే అబ్బా అమ్మదంగా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నా పేరు వాసు. అబ్బాయిలు ఎలాంటప్పుడు హీరోలుగా ఫీల్ అవుతారు? మనను ఒక అమ్మాయి చూసినప్పుడు ఆ అమ్మాయి మన పడ్డప్పుడు హీరో లెక్క ఫీల్. ఏయ్, అంటే ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, ఇలా పట్టుకుని అడ్డుకుని పడితే హీరో గారు ఫీల్ అవుతావా? అది కదా. ఎలా పడ్డావు అంటే అమ్మాయి నీకు ప్రపోజ్ చేయాలి. ఏమని ప్రపోజ్ చేయాలి? ఐ లవ్ యూ అని. అంటే ఐ లవ్ యూ అని చెప్తే సరిపోద్దా? చెప్పు వెళ్ళి ఒకసారి ఒక మాట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. తీసుకో. కార్తీక్ ఏం చేస్తున్నావు? ఇంతకుముందు కంటెంట్ ని చంపేశారు కదా, సంతాపం పంపిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ హర్షిత రెడ్డి. హర్షిత రెడ్డి, క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు ఎప్పుడు హీరోల్లో ఫీల్ అవుతారు? చదువు రానివాడు, అసలు పాసే కాననుకున్నవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే హీరోలా ఫీల్ అవుతాడు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో పెళ్లి చేస్తామన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? నా పేరు సామేష్. పెళ్లి వద్దు, సింగిల్ లైఫే ముద్దు. ఏయ్ ఏయ్ డైరెక్ట్ అదే చెప్తావు. పెళ్లి చేసుకోకుండా ఎట్లుంటారన్న, పెళ్లి చేసుకోకుండా ఎట్లుంటారన్న. పెళ్లి చేసుకుంటావు కదా, ఈ గాయత్రిని చేసుకుంటావా? దా దా. మీ డాడీ పేరేంటి? కుమారస్వామి. కుమారస్వామి గారు, విన్నారా మీ అబ్బాయి ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడో? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో, ఇది ఫిక్స్. ఆస్తుందా మీకేమైనా? లేదు. క్యాన్సిల్ అయితే చూసావా, డబ్బులు లేవగానే బ్రేకప్ చెప్పింది. ఎందుకురా మనకు పెళ్లి? అవసరం అంటావారా? అవసరం లేనా? వద్దు కదా. ఇప్పుడు చెప్పు నీ ఆన్సర్. పెళ్లి వద్దు, సింగిల్ లైఫే ముద్దు. వెరీ గుడ్, వెళ్ళు. దిస్ ఇస్ రోహిణి. రోహిణి, క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామన్నప్పుడు నువ్వేం చేస్తావు, మేము అడుగుతావు? అమ్మయ్య చదువులను ఆపేసి పెళ్లి చేసుకొని పోతా. ఏయ్! ఓ! అయ్య బాబోయ్, ఎంత కోపం ఉందా ఆమెకి? మై నేమ్ ఇస్ షైరికిత్. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మన కోసం కూడా ఒక అమ్మాయి పుట్టినందుకు. అంటే మన కోసం కూడా ఒక అమ్మాయి పుట్టింటుందా అని డౌట్ నీకు, అంతేనా? పుట్టింటుందిరా ఎక్కడో కాడా. దిస్ ఈస్ లిఖిత. లిఖిత, క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడితే, పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వేం చెప్తావు? మీరు చూడక్కర్లేదు నాన్నగారు, నేను ఆల్రెడీ చూసేసుకున్నా. ఎవరో అబ్బాయి? మీరే. ఇట్స్ మీ. ఎస్. ఏ కమ్. దిస్ ఈస్ వసుంధర. వసుంధర, క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఇంట్లో పెళ్లి గురించి అడిగితే నువ్వేం చెప్తావు? మీ ఇష్టం నాన్నగారు. ఏంటి మీ నాన్నగారు? ఇంట్లో ఉన్నారు. అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా. మీ ఇష్టం నాన్నగారు. ఎస్, ఈరోజు స్టూడెంట్స్ అద్దరిపోయి ఆన్సర్స్ చెప్పారు. ఎస్, వీళ్ళ గేమ్ చూడాలంటే మన గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోవాల్సిందే. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడబోయే ఆట ఉల్టా పుల్టా.
గాయత్రి చెప్ కార్తీక్. ఉల్టా పుల్టా గేమ్ ఆడాలంటే మనకు నా వైపు ఇద్దరు పార్టిసిపేట్స్, నీ వైపు ఇద్దరు పార్టిసిపేట్స్ కావాలి. మరి ఇంకెందుకు కలిసి పిలిచేద్దామా? పిలిచేద్దాం కాదు, వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లో ఉన్నారు, మనమే వెళ్ళాలి. ఓకే పద వెళ్దాం. వెళ్దాం. మనం ఈ రోజు ఆడబోయే ఆట ఉల్టా పుల్టా. ఎస్, ఉల్టా పుల్టా గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. గాయత్రి టీం రెడీగా ఉంది. గేమ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఒక టీం ఆడుద్ది, తర్వాత ఇంకో టీం ఆడుద్ది. 2 పార్టిసిపేట్ లో ఒక పార్టిసిపేట్ ఇంకో పార్టిసిపేట్ పైకి ఇలా వాలి ఉంటాడు. 2 హ్యాండ్స్ ఇలా చాచిన తర్వాత ఈ హ్యాండ్స్ లో అటొక ఎగ్ ఇటొక ఎగ్ పెడతారనమాట. వీడు ఇలా రివర్స్ లో నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న ఎంటీ ప్లేట్ లో ఈ ఎగ్స్ పెట్టాలి. 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ ఎగ్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెడతారో ఆ టీం విన్నర్ అవుతారు. ఎవరైతే తక్కువ ఎగ్స్ పెడతారో ఆ టీం లూజర్ అవుతారు. విన్నింగ్ టీం జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకుంటుంది. లూజర్ టీం గెలుచుకుంటుంది జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. ఎస్, గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. ఓకే, రెడీ. 1 2 3 గో. స్ట్రైట్ రా. చేతులు పడేసుకున్నాడు. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. మళ్ళీ సేమ్. ఇదిగో చేతులు మటుకు ఓపెన్ చేసి రావాలి. సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్ హ్యాండ్స్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయరా హ్యాండ్స్? హ్యాండ్స్ ఓపెన్ చేయరా. హ్యాండ్స్ ఓపెన్ వచ్చాయి. తీసుకో. టైం ఉంది. వెళ్ళరా. వచ్చా. వెరీ గుడ్. టైం అప్. ఉల్టా పుల్టా గేమ్ లో కార్తిక్ టీం అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సూపర్ రా. ఎన్ని ఎగ్జిట్ ప్లేట్ లో ఉంచారో చూద్దాం. 1 2 3 4. ఓ క్యాచ్, సూపర్. ఇచ్చిన 2 minutes టైంలో 4 ఎగ్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు మీ వాళ్ళు ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేస్తారో చూద్దాం. ఓకే చూద్దాం. ఇప్పుడు ఆడటానికి వస్తున్నారు గాయత్రి టీం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేసుకొని చక్కగా వెళ్ళమ్మా. అరే చేతులు ముడవద్దు. స్ట్రేట్ ఉండాలి. కాళ్ళు మెల్లిమెల్లిగా నడవాలి. తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో వాడించే కబడ్డీరో జ్వాలారెడ్డి ఎగ్జాక్ట్ కరెక్ట్. జ్వాలారెడ్డి పెట్టే స్లోగా పెట్టే. అంతే. అరే స్పీడ్ గా వెళ్ళు. కబడ్డీరో ఆగరా. అలాగే చెప్తారు. వినిపించుకోవద్దు అంతే. పెట్టే వచ్చేసా. పెట్టే వెరీ గుడ్. నిలబడరా. టైం అప్. ఫైనల్ గా గాయత్రి టీం కలెక్ట్ చేసిన టోటల్ ఎగ్స్ 1 2 3 4 4 తర్వాత 5 5 తర్వాత 6 5 తర్వాత 6
సో ఫైనల్ గా మేము కలెక్ట్ చేసినవి Yes, 6. గాయత్రి టీం పెట్టిన గుడ్లు 6. కార్తీక్ పెట్టిన గుడ్లు 4 మాత్రమే. ఫైనల్ గా 2 minutes టైం లో మరి మా వాళ్ళు కలెక్ట్ చేసుకున్న టోటల్ ఎగ్స్ 6, కార్తీక్ వాళ్ళు కలెక్ట్ చేసినవి 4. అల్టిమేట్ గా విన్నర్స్ గాయత్రి టీం. ఓకే, ఉల్టా పుల్టా గేమ్ లో కార్తిక్ టీం చాలా కష్టపడి 2 గుడ్లను పగలగొట్టి 4 గుడ్లు అందులో వేసి మొత్తానికైతే లూజర్స్ అయ్యాము. మేము గెలుచుకున్నాం జస్ట్ స్ప్లింటర్ క్యాప్స్. పెట్టుకోండిరా, సూపర్. మా టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. గాయత్రి సూపర్ గా ఆడారు బాయ్స్ అందరూ కూడా. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు వీళ్ళు ఆడిన ఆర్డర్ చూస్తే 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. మీరు తెలుసా, వాడి పోతున్నాడు. ఓకే, సూపర్ గా ఆడారు. వెరీ గుడ్. గాయత్రి చెప్ కార్తీక్. ఇప్పుడు నువ్వు ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి అప్పుడు తీస్తావా? తిరిగి ఇస్తారా? నేను ఎందుకు ఇస్తా, అందుకే ఇవ్వను. ఒకవేళ తెలిసిన వాళ్ళకి ఇస్తావా? అది కూడా కష్టమే కదా. అసలు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అప్పేయాలంటే కష్టమైన ఈ రోజుల్లో. మన చోటు మోటు అసలు ఉక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పడుతున్నారు. అలా ఎలా? అదే చూద్దాం, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామా? చూద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. మీ ఊరేమమ్మా? ఏం లేదు మామ, 200 ఇవ్వమ్మా. ఏం లేదు మామ, 200 ఇవ్వమ్మా. ఊర్లో వచ్చినప్పుడు ఇస్తా. మందా ఏగలేదు, 200 ఇవ్వమ్మా. మందా ఏగలేదు, 200 ఇవ్వమ్మా. ఊరు కనీసం లే, అట్లా కాదు. ఊర్లోకి వచ్చినప్పుడు ఇస్తా. రేపు ఎట్లా పండగ కదా, 150 లే. మన ఊళ్ళో దౌడుతో తెప్పిస్తారా? ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది మామ? 10,000 లాస్ ఉంది. ఒక 200 ఇచ్చేదాన్ని, 2 మందలు రాదు. జ్యూస్ అన్న తాదాంరా. బాగున్నారా? అంత బాగున్నారా? ఏం కొనుక్కుంటే ఏం కదా కలగరక తింటావా? ఏమి కాదు, ఓ 200 లెక్కుంటేవా? కాదు, ఓ 200 లెక్కుంటేవా? కాదు, 200 మందాయి. ఏమి ఓ 200 ఇవా? లేదు, పోతాను. ఒక 200 ఎట్లా? ఊరికి వచ్చే సాయంకాలం డబ్బులు లేవు. ఏమమ్మా, ఒక 200 ఎట్లా? దైనికి రా. కాదు, ఇంటికాడ ఇస్తాలే. ఇంటికాడ ఇస్తాలే. రామయ్య తమ్ముడిని వాడే నడిపోడుండే. తమ్ముడిని ఏ లేదు, ఊరికి 200 ఇవ్వ, మళ్ళీ ఇస్తా. మళ్ళీ ఇచ్చి కదా నువ్వు, మళ్ళీ అట్లే మన ఊరే. నిన్నేం చూడలేదా? ఏమి 200 ఇమ్మన్నా. ఊరికి వచ్చి 300 కావాలంటే ఇస్తా. 300 ఇస్తా. బాగున్నావన్నా? బాగున్నావా? ఏ మార్కెట్కి వచ్చిందా? ఏది కొంటివే లేదన్నా? కొంటివే జీవాలు కాదు, ఏం లేదు. ఒక 200 అప్పివా? 200 అప్పివా? 200 అప్పివా? ఊరికి వచ్చినప్పుడు ఇస్తా.
నా 150 నిన్న ఊర్లో ఇస్తాలే ఏం బస్ టికెట్లకు లేవు ఈయనట్లా 150 ఇన్నా ఊర్లో ఇస్తాదే అప్పి ఎన్ని దూర్లు ఇచ్చినా ఇప్పించుకోలేదు జబ్బు మన ఎవరో 500 ఇచ్చి మళ్ళీ ఇచ్చేసి ఊర్లో ఇస్తాను అన్నాను ఊరికి వచ్చే ఛార్జీలు లేవు అందుకు 150 ఇన్నా 150 రూపాయలు లేదు అయ్యో రామ సన్నపాయ కొడుకున్నా అసలు చోటు మూట అప్పటికే విధానం అయితే అదిరిపోయింది కదా. నాకు కూడా అలా చూసిన తర్వాత తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పడగాలనిపిస్తుంది. అమ్మో నువ్వు అడక్కు. చూసారు కదా ఆడియన్స్, ఇంత అద్భుతమైన ఎపిసోడ్ ని రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ వస్తాం మీ ముందుకి. అప్పటి వరకు Stay tuned to ETV Plus. This is Gayatri. This is Karthik. Josh Entertainment ki care of address signing off.